బెజవాడ ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తుతున్నారు. దీక్షల విరమణకు ఇవాళ ఆఖరి రోజు కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రద్దీ కొనసాగుతుంది. గత రాత్రి నుంచి కూడా రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న భవానీలు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మ వారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. ఈ తెల్లవారుజాము నుంచి కూడా కొద్ది రద్దీ తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ కొద్దిసేపటి నుంచి రద్దీ అధికమైంది. ఇది ఈ మధ్యాహ్నం వరకు ఇలాగే కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో ఇప్పటివరకు కూడా చాలా ప్రశాంతంగా అమ్మవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండానే దర్శనం కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నుంచి కూడా ఒక సమయంలో అంటే 5 గంటల తర్వాత 7 గంటల వరకు కొంత రద్దీ తగ్గినా మళ్ళీ ఇప్పుడిప్పుడే రద్దీ కొంత పెరుగుతుంది. ఇది మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఉదయం 11:30కి ఆలయం నిర్వహించే పూర్ణాహుతితో ఈ దీక్షా విరమణ మహోత్సవాలు ఈరోజు లాంఛనంగా ముగుస్తాయి. అయినప్పటికీ ఈరోజు రాత్రి అలాగే రేపు రాత్రి కూడా భక్తులు వచ్చి ఇరుముడులు సమర్పించే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. గత అనుభవం దృష్టిలో పెట్టుకుని మరో 2 రోజుల పాటు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈ విధంగా కొనసాగించేలాగా అధికారులు సన్నాహాలు చేశారు. ఇటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా రాత్రి నుంచి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి ఇక్కడ వచ్చిన భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు చాలా సౌకర్యవంతంగా తమ దర్శనాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు అర్జున వీధిలోనూ ఏర్పాటు చేసిన 4 హోమగుండాల్లోనూ కూడా భక్తులు తమ ఇరుముడులు సమర్పించుకున్న అనంతరం కొబ్బరికాయలు సమర్పించి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అంటే గతంలో ఇక్కడ 2 హోమగుండాలు ఉండేవి. ఈసారి 4 హోమగుండాలు ఏర్పాటు చేయడంతో దర్శనం కూడా చాలా త్వరగానే పూర్తవుతుంది. కింద అర్జున వీధిలో కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసినట్టు పోలీస్ బందోబస్తు భక్తులు ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా కింద అర్జున వీధి నుంచి పంపించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఈ సాయంత్రం నుంచి కూడా కొద్ది స్థాయిలో అంటే ఇప్పుడున్నటువంటి రద్దీ కాకపోయినా కొంతవరకు రాష్ట్రం నుంచి మిగిలిపోయినటువంటి ఇప్పటివరకు దర్శనంగా చేసుకోలేకపోయిన భక్తులు వచ్చి ఈరోజు రాత్రి రేపు రాత్రి కూడా భక్తులు అమ్మవారిని దర్శించిన అవకాశాలు అని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఈ మధ్యాహ్నానికి రద్దీ మటుకి పూర్తి స్థాయిలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవర్ టు స్టూడియో.